తిరుపతిలోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. తిరుపతిలో ట్రాఫిక్ పోలీసుల వినూత్న ఆలోచనలకు ప్రజల హర్షం. ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వలేదని మున్సిపల్ కార్యాలయం పైకెక్కి నిరసన తెలిపిన దివ్యాంగుడు. సింహాచలం వరలక్ష్మి నరసింహస్వామి వారి చంద్రోత్సవంలో అపశృతి. ఉగ్రవాదంపై పోరుపై కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోడీ. ఇంద్రమ్మ ఇల్లు ఇవ్వకుంటే ఎమ్మెల్యే ఇంటి ముందు చచ్చిపోతా అంటూ మహిళ ఆవేదన. ఇక వివరాల్లోకి వెళ్తే, భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ ఆధ్వర్యంలో జిల్లా అధికార ప్రతినిధి ఆడిపు వెంకటేష్ అధ్యక్షన ఈరోజు ఏకశీల పార్క్ బాలసముద్రం వద్ద వరంగల్ జర్నలిస్టులు డబుల్ బెడ్రూమ్ కొరకై మహాధరణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సమస్యల పోరాటానికి మన వరంగల్ కలెక్టరేట్లో మహాధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ మహాధర్నా కార్యక్రమంలో పాల్గొంటున్న భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరియు ఈ ధర్నాకు సంఘీభావం తెలుపడానికి వచ్చిన జర్నలిస్టు మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ముఖ్యంగా మన రాజ్యాంగం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి 4 పిల్లర్స్ ఇచ్చింది. ఆ 4 పిల్లర్లో ఒక పిల్లర్ అయిన ఈ మీడియా రంగం చాలా కీలకమైనది. ఈ మీడియా రంగం ప్రజలకు ప్రభుత్వానికి మధ్యలో అనుసంధానకర్తగా ఉంటూ ప్రజా సమస్యలను ఎప్పటికీ అప్పుడు ప్రభుత్వానికి చేరవేస్తూ ప్రజల గొంతుగా ఉండే ఈ మీడియా రంగ పరిస్థితి ఈరోజు కరోనా వచ్చిన తర్వాత చాలా దయనీయ పరిస్థితి ఉంది. ఈరోజు యాజమాన్యాలు నష్టాలలో ఉండి వారు రిపోర్టర్లకు జర్నలిస్టులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. మన జర్నలిస్టు సోదరులు లేకుండా ఎక్కడ పడితే అక్కడ వార్తల కోసం పనిచేస్తున్నారు. ఎండనక వాననక చాలా బీద కుటుంబాలు ఎక్కడనో 1-2% జర్నలిస్టులు ఆర్థికంగా నిలదొక్కుంటారు. 98% జర్నలిస్టులు బిలో పవర్టీ లైన్ ఉండి జీతాలు లేకుండా ప్రజా సమస్యల పైన ఎండల వానలా కష్టపడుతున్నారు. అలాంటి జర్నలిస్టుల కోసం వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత అప్పటి మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ మనకు ఇక్కడ ఏప్రిల్ 12, 2021 సంవత్సరంలో దేశాయిపేట 3 ఎకరాలలో 2 ఎకరాలలో కేంద్ర బడ్జెట్ తోని డబుల్ బెడ్రూమ్ కట్టించడం కోసం శంకుస్థాపన చేసింది. ఆ శంకుస్థాపన రోజు మీడియాలో ఒక పండుగ, జర్నలిస్టుల్లో ఒక ముఖంలో ఒక పండుగ. ఇంటికి వెళ్తే వాళ్ళ భార్య పిల్లలు ఈసారైనా మనకు ఒక వస్తుంది అని వాళ్ళ భార్య, నువ్వు జీతం లేకుండా ప్రజల కోసం పనిచేస్తున్నావు, ప్రభుత్వం గుర్తించి మనకు ఇల్లు ఇస్తానని ఒక ఆశతోని 2021 ఏప్రిల్ 12 నుండి ఇప్పటి వరకు చూస్తుంది. అప్పుడు మన స్థానిక వరంగల్ జిల్లా తూర్పు నియోజకవర్గం నుంచి నన్నప్రేమ్ నరేందర్ దాన్ని కట్టేటప్పుడు 2 నెలలకు ఒకసారి పర్యటించి ఒక పండుగ వాతావరణం జర్నలిస్టులు అందరికీ మళ్ళీ ఆశ. దానికి ఒక మీడియా ఒక 500 మందితోనే ప్రదర్శన మేము చేస్తాను, మీడియా మిత్రులకు ఇస్తున్నాం. అలాంటి వార్తలు చూసిన జర్నలిస్ట్ కుటుంబ సభ్యులు వారి పిల్లలు ఆనందపడ్డారు, అదే మనకు వస్తానే ఈ పని అవుతుందని. కానీ ఇదే నరేందర్ మళ్ళీ ఎన్నికల ముందు ఇస్తే అయిపోయేది. షార్ట్ లిస్ట్ అయింది, కలెక్టర్ దగ్గర ఉంది, అప్పటికి రెడీ అయి ఉన్నాయి. కానీ ఎన్నికలలో డబుల్ గేమ్ ఆడి నరేందర్ వాటిని అప్పుడు ఇవ్వకుండా మగ్గపెట్టి పెండింగ్ పెట్టి ఎన్నికలు ఇవి ఇస్తే జర్నలిస్ట్ సోదరులు మళ్ళీ నాకు ఎన్నికలలో ఉంటారా ఉండదా అని ఒక ఆశతోని పెండింగ్ పెట్టుకొని మళ్ళీ నేనే కదా గెలిచేది, మాదే కదా ప్రభుత్వం, వచ్చిన తర్వాత చూస్తామని ఒక ఆశతోని దాన్ని పెండింగ్ పెట్టింది. ఆయన ఏం చేసిండు, మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి వచ్చింది వాళ్ళు సరాయిస్తున్నా ఇంకొక హెచ్చరించుకోవాలి. ఇది మంచిది కాదు, ఎవరికి మంచిది కాదు, ఆరోగ్యం కాదు.
మీరు ఏం చేస్తారు? ఆయన ఏలైపోయాడు, మాజీ ఎమ్మెల్యే ఏలైపోయాడు. మరి మీరేం గీస్తలేరు? ఇలాంటి బాధ్యత ఉంది కదా. పూర్తి చేసి అనేక ప్రారంభోత్సవాలు చేస్తూ ఉంటారు, అనేక మంది హామీలు ఇస్తూ ఉంటారు. నేను ఒక హామీనే ఇది. నేను శాసనసభ్యులు హైదరాబాద్ జర్నలిస్ట్ సోదరులకు ఆ రోజు 1600 ప్లాట్లు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 1600 ప్లాట్లకు 1100 మందికి ఆ రోజు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తర్వాత ఏర్పాటు చేసిన దాన్ని మొత్తం కోర్టు ఆగిపోయింది. ఇక్కడ సమస్య లేదు, నాకు తెలుసు. గత జర్నలిస్టు లోవర్ మిడిల్ క్లాస్ జర్నలిస్ట్ నాకు తెలుసు. అదే ఉన్నత వర్గాల నుంచో లేకపోతే ఆర్థికంగా బలపడితే అడుగుతలేరు వాళ్ళు. ఆదుకోవాల్సిన బాధ్యత ఉందనేటువంటిది ఒకసారి గుర్తు చేసుకోవడం కోసమే భారతీయ జనతా పార్టీ ఈరోజు తప్పనిసరి పరిస్థితిలో రాజకీయాల్లో ఇక్కడ మద్దతు తెలుస్తాం. ప్రతిసారిగా కూడా మన దగ్గర ఎక్కడ సమస్య అక్కడ పార్టీ రహితంగా మద్దతు తెలపాల్సిన బాధ్యత ఉంటుంది ఒక రాజకీయ పక్షంగా. నిన్నటికైనా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో పాకిస్తాన్ నడికూడ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్పై సొంత పార్టీ నాయకులే దాడికి పాల్పడ్డారు. జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమం ముగిశాక తన నివాసానికి వెళ్తుండగా నరసక్కపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు నగుర్ల శ్రీనివాస్, నగుర్ల నాగేష్, నగుర్ల వెంకటేష్ దేవేందర్ గౌడ్ని అడ్డగించి అతనిపై బండలతో దాడి చేశారు. మంగళవారం రాత్రి ఎమ్మెల్యే హాస్పిటల్లో పరామర్శించారు. చెప్తానంటే నేను ఎప్పుడు మిమ్మల్ని అడగలేదు సార్. నేను కొన్నమూరులు కూడా అప్పుడు ఉన్నప్పుడు కూడా వాళ్ళని తీసిపడదే కానీ వాళ్ళని మీటింగ్ పెడితే కూడా పోలే. అధ్యక్షుడు అయ్యే ముందు కూడా ఎన్నికల సార్ అన్న కూడా మీ దగ్గరికి వచ్చింది సార్. స్టార్టింగ్ నేనే వచ్చాను సార్. ఉన్న వేరే మండలంలో ఈ మండలం రావద్దంటే వాళ్ళందరూ కలిసి ఈ భూమి కూడా చేసింది సార్. నేను ఎవిడెన్స్ చెప్తాను. ఎంత పెద్ద దొంగ ఉన్నది సార్, పెద్ద దొంగ ఉన్నది. ఆ దొంగ బయటకు వస్తలేదు, ఈయన బయటకు వచ్చిండు. ఫస్ట్ పెద్ద దొంగ బయటికి రావాలి. కావాలి సార్ నాకు కంపల్సరీ సార్. మా పిల్లలు కష్టపడ్డా సార్. నేను నా బాధ కష్టపడి చేసుకుంటూ వచ్చిన సార్. నేను ఎవ్వరకు ఎవరికైనా ఊళ్ళకి 100 మంది 1000 మంది అడగండి సార్. ఎవరి దగ్గర ఇందిరమ్మ కమిటీలో కూడా వాళ్ళకి ఇచ్చిన సార్. నేను పోలే, ఎందుకంటే నేను పోతే స్థానిక ఎలక్షన్లకి ఇబ్బంది కానీ ప్రతి ఒక్కరు 100 మంది సార్లు ఫోన్ చేస్తాను సార్. ఒక్కసారి కూడా చేయలేదు తప్పు. కొత్తగా వచ్చిన వాళ్ళు భూమి కూడా చేస్తాను సార్. ఊళ్ళో రాజకీయం చేస్తాను కొత్తగా వచ్చిన వాళ్ళు. ఎవరి వాళ్ళకి ఎక్కించి కూర్చుంటారు సార్. ఇది నా ఒక్కని కాదు సార్. విలేజ్లలో ఇబ్బంది తింటారు సార్. ఓపెన్ చెప్తున్నా నేను. భూభారతి చట్టం ద్వారా రైతులు అనేక సమస్యలు తహసీల్దార్ వద్దే పరిష్కారం అయ్యే అవకాశం ఉందని రాష్ట్ర ఐఎన్పిఆర్ మరియు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వరంగల్ నగరంలోని నాని గార్డెన్స్లో కిలా వరంగల్ మరియు వరంగల్ మండలాల రైతులకు భూభారతి అవగాహన కార్యక్రమాన్ని మంత్రి సురేఖ మరియు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మంత్రి కొండ సురేఖ, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి, వరంగల్ తహసీల్దార్, కిలా వరంగల్ తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు.
కాలనీలోని మున్సిపల్ కార్యాలయం పైకెక్కి నిరసన తెలిపిన దివ్యాంగుడు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఆబాది జమ్మికుంటలో ఇందిరమ్మ ఇల్లు కోసం మున్సిపల్ కార్యాలయం పైకెక్కి నిరసన తెలిపిన దివ్యాంగుడు వెంకటేష్. మొత్తం కాంగ్రెస్ వాళ్ళకే వచ్చాయి, మాలాంటి వికలాంగులకు రాలేదు అంటూ నిరసన. 100% ఇందిరమ్మ ఇళ్లలో 100% 5% వికలాంగులకు అన్నారు. ఒక్క వికలాంగునికి కూడా రాలేదు. మొత్తం ఆబాది జమ్మికుంటలో కాంగ్రెస్ లీడర్లకే ఇళ్ళు వచ్చినాయి, కాంగ్రెస్ లీడర్ల తల్లిదండ్రులకే ఇళ్ళు వచ్చినాయి, మొత్తం భూస్వాములకే వచ్చినాయి. వికలాంగునికి ఎవరికి రాలేదు. నాలాంటి వికలాంగునికి ఏం లేదు. ఆసరా పింఛన్ తప్ప గవర్నమెంట్ పథకాలు ఇప్పటి వరకు మా దగ్గరికి ఏం చేరలేదు. 887 సర్వే నెంబర్లో టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు 887 సర్వే నెంబర్లో మాకు ప్లాట్లు ఇస్తామన్నారు. అవి కూడా టీఆర్ఎస్ లీడర్లు మొత్తం ఆక్రమించుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇట్లా నడుస్తుంది, టీఆర్ఎస్ ప్రభుత్వం అట్లా నడిచింది. మొత్తం గ్రామ పంచాయతీ మొత్తం మన కాంగ్రెస్ లీడర్ల కనసలలో నడుతుంది. మాకు న్యాయం జరగకపోతే కలెక్టర్ ఆఫీస్ ముట్టడిస్తాం. మాలాంటి వికలాంగులకు న్యాయం జరగాలి. మొత్తం లంచాలకు ఎగబడరు. గ్రామ పంచాయతీ మొత్తం లంచాలకు బానిసలు అయిపోయారు. న్యాయం పేదవాడికి న్యాయం అసలే జరుగుతలేదు. దీని మీద స్పందించమంటే ఒక్క లీడర్ కూడా ఎవరు స్పందిస్తలేడు. మాలాంటి వాళ్ళకి న్యాయం జరగాలని నేను ఇలా గ్రామ పంచాయతీ ఎక్కి నిరసన తెలుపుతున్నా. తీసుకొచ్చిన సార్ ఇందిరమ్మ ఇళ్లలో అవకతవకలు నడుతున్నాయి, దయచేసి మాలాంటి పేదలను పట్టించుకోరు సార్ అని మా ఊళ్ళోకి వచ్చినప్పుడు కూడా మసీదు ముంగట గ్రామ పంచాయతీ కమిషనర్ గారు కూడా చెప్పడం జరిగింది. అప్పటి నుండి మొత్తుకుంటున్నా, ఇప్పటి వరకు మాలాంటి వాళ్ళకి న్యాయం లేదు. ఎక్కి నిరసన తెలుపుతున్నా. కమిషనర్ డామ్ డామ్, కాంగ్రెస్ డామ్ డామ్, కమిషనర్ డామ్ డామ్. పవన్ కళ్యాణ్కు కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కౌంటర్. మీ మోదీ మొప్పు పొందాలనుకుంటే ఆయన గురించి 2-3 సినిమాలు తీసుకో, అంతేకాని ఎవరు ఏది రాస్తే అది చదవకు. దేశ సరిహద్దుల్లో నుండి 100 కిలోమీటర్ల లోపలికి చొరబడి ప్రజలను కాల్చి చంపిన 4 ఉగ్రవాదులను పట్టుకోవడం చేతగాదు మీ మోదీకి. ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నావు, నీ స్థాయికి తగ్గట్టు మాట్లాడు. కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సరే, అవకాశం వచ్చింది, మీడియాతో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి మీకు మీ సమస్యలు చెప్తున్న కార్యకర్తలు. పవన్ కళ్యాణ్ గారు కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ సపోర్ట్ చేస్తే పాకిస్తాన్ బొమ్మని చెప్పేటువంటి డైలాగ్ పుట్టింది. పవన్ కళ్యాణ్ గారిని ఒక చెప్పదలుచుకున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సరే మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే, మీకు మంచి అవకాశం వచ్చి డిప్యూటీ సీఎం అయింది. ఇది సినిమా కాదు, స్క్రిప్ట్ రాసిస్తే చదువుకోని. నువ్వు ఒక ఉప ముఖ్యమంత్రి అంటే ఒక స్థాయి ఇచ్చింది, స్థాయికి తగ్గట్టు మాట్లాడాలి. ఎవడో స్క్రిప్ట్ రాసిస్తే చదువు, లేకపోతే ప్రధానమంత్రిని నువ్వు కృషి చేయాలనుకుంటే ఇంకేదైనా ప్లాట్ఫామ్ మీద పోయి రాజకీయాలు బంద్ చేసి సినిమా తీసి నంగనారావు తీసినట్టే 2-3 సినిమాలు తీసి ఆయన ప్రసన్నం చేస్తాడు. అంతే తప్ప నీకు ఒక అధికారమైన బాధ్యతలు ఇచ్చి ప్రజా సమస్యల మీద పోరాటం చేయాల్సినవి బాధ్యత లేకుండా కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ లో సపోర్ట్ చేస్తుందని ఒక ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ గా ఈ దేశాన్ని కాపాడాలనుకుంటుంది. పాకిస్తాన్ ఇక్కడ ఉన్నటువంటి కుల మతాలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ అందరినీ ఒక పట్టున బతికేయాలనుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు, మీ నాయకుడు ఎవరైతే ప్రసన్నం చేస్తున్నారో నరేంద్ర మోడీ లెక్క కుల మతాల మధ్యన చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. నీకు వాస్తవంగా నిలదీసే నరేంద్ర మోడీ ఎన్ని రోజులైంది? 4 వచ్చి ముష్కరం కాల్చిపోతే 4 పట్టుకునే దమ్ము ధైర్యం లేక పిట్టగదా ఎప్పుడో తిరుగుతుంది. ఏం ఇంటెలిజెన్స్ నడుస్తుంది దేశంలో? 4 వచ్చి మిట్ట మధ్యాహ్నం కూడా బౌండరీ మీద కూడా కాదు, బోర్డర్ మీద కూడా కాదు, లోపలికి వచ్చి 100 కిలోమీటర్ల లోపలికి వచ్చి కాల్చిపోయిన 4 పట్టలే నువ్వు పిట్టగదా చెప్తే నువ్వు ఆ పిట్టగదా నువ్వు విని మళ్ళీ కాంగ్రెస్ పార్టీని విషప్రచారం చేసే ప్రయత్నం చేయడం అనేది వాస్తవంగా ఆంధ్ర ప్రజలు నీలాంటి ఉప ముఖ్యమంత్రిగా ఎన్నుకునేందుకు వాళ్ళ క్షేమియాలి. ఎందుకంటే నువ్వు ప్రజా సమస్యల మీద మాట్లాడాలి, పొలిటికల్ పార్టీని అటాక్ చేసి బేస్లెస్ గా మాట్లాడటం ఎవరినో ఖుషి చేయడానికి ఈ దరిద్ర మాటలు మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారికి చెప్తున్నా, జమ్మూ కాశ్మీర్లో పర్యాటకులకు లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పాశవిక దాడులను పాల్పడుతుండడాన్ని నిరసిస్తూ సోమవారం సాయంత్రం గోదావరిఖని పట్టణంలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ వారు ఉగ్రదాడిలో మృతి చెందిన వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటూ కొవ్వొత్తుల ప్రదర్శన చేపట్టారు. ఈ ర్యాలీలో గోదావరిఖని పట్టణంలోని కళ్యాణ్ నగర్ చౌరస్తా నుండి బయలుదేరి లక్ష్మీనగర్ మీదుగా ప్రధాన చౌరస్తా వరకు సాగింది. ఈ కార్యక్రమంలో రామగుండం రీక్రియేషన్ క్లబ్ అధ్యక్షులు ప్రముఖ న్యాయవాది బలమూరి అమరేందర్ రావు, ఉపాధ్యక్షులు పుష్పాల విక్రమసింహరావు, ప్రధాన కార్యదర్శి మంతెన శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ చెరుకు బుచ్చిరెడ్డి, కోశాధికారి తుమ్మల అశోక్రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ జీవన్ బాబు, ఎడ్యుకేటివ్ మెంబర్స్ చింతల రాజిరెడ్డి తదితరులతో పాటు సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఆత్మబంధువులారా, మనం నిన్నటి ఏదో ఒక పహల్గాంలో గత వారం అమాయకులైన టూరిస్టుల పైన కాశ్మీరులో ఉన్న పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు చాలా దుశ్చర్యకు పాల్గొనడం జరిగింది. వాళ్ళ ఐడెంటిటీ కార్డ్స్ చూస్తూ వాళ్ళను హతమార్చడం జరిగింది. మరి ఈ యొక్క దేశ ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తుందో మనం అర్థం చేసుకోవాలి. ఈ దేశంలో ఎవరు ఉండాలి, ఎవరు జీవించాలి అనేది ఒక క్వశ్చన్ మార్క్గా ఈరోజు నిలిచిపోతున్నది. మరి దీనికి సరైన బుద్ధి చెప్పాల్సిన అవసరం ప్రతి దేశభక్తుడైన ప్రతి భారతీయుడి పైన ఉన్నది. మరి ఈరోజు దేశవ్యాప్తంగా కూడా దేశభక్తులైన భారతీయులందరూ కూడా చనిపోయిన వ్యక్తుల ఆత్మకు శాంతి చేకూర్చాలని గత వారం రోజుల నుండి కూడా కొవ్వొత్తులతోటి ర్యాలీలు నిర్వహిస్తూ వారి ఆత్మశాంతి కోసం ప్రార్థనలు చేయడం జరుగుతున్నది. అదేవిధంగా పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను తుదా గుర్తించాల్సిందిగా భారత ప్రభుత్వాన్ని, ఏ రాష్ట్రంలో వాళ్ళు ఉన్నా కూడా ఆ రాష్ట్రంలో వాళ్ళను తోముఖించాల్సిందిగా ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను కూడా ఈ దేశ ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో కోరుతున్నారు. కాబట్టి ఇక ముందు భారతదేశంలో అందరం కూడా ఐకమత్యంతో ఉగ్రవాదులను ఏరివేసే కార్యక్రమాన్ని మనం హిందువులనే ఏకాకిగా చేసి చంపిన ఉగ్రవాదులను అంతమొంచి ప్రతి భారత పౌరుడు నిద్రపోడని ఆకాంక్షిస్తున్నాను. ఆ ఉగ్రవాదులు ఆనాటి రజాకారులను నేటి పిల్లలకు తెలియజేసి వాళ్ళను రెచ్చగొడుతుండ్రు. పిల్లలు రేపు పౌరులైన తర్వాత ఒక్కరిని కూడా వదిలిపెట్టాడు. భారతదేశ పటంలోనే వాళ్ళ జాతి ఉండదని నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. జై భారత్ మాత. తీవ్రవాదులు అమాయకులైన పర్యాటకులను హతమార్చినందుకు నిరసనగా రామగుండం రిక్రియేషన్ క్లబ్ తరఫున ఈరోజు నివాళులు అర్పించేందుకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ దాడిని రామగుండం రిక్రియేషన్ క్లబ్ ఖండిస్తోంది. ఈ ముష్కర మూకలకు సరి అయిన బుద్ధి చెప్పవలసిందిగా భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని వేడుకుంటూ దేశంకి మా సంస్థ లక్ష్యాలైన పర్సనాలిటీ, హ్యుమానిటీ, నేషనాలిటీ కాబట్టి నేషనాలిటీ
కొక్కిరాల రఘుపతిరావు చారిటబుల్ ట్రస్ట్ మంచిర్యాల ఎమ్మెల్యే గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద 3వ రోజు అంబలి పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఇటు కార్యక్రమంలో నస్పూర్ 4th వార్డు నుంచి మాజీ కోఆపరేషన్ మెంబర్ ఎండి నజర్, 4th వార్డు అధ్యక్షులు ఉప్పాల రమేష్, మండల యూత్ అధ్యక్షులు భీమిలి రాజేష్ తదితరుల కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఉగ్రవాదంపై పోరుపై కీలక నిర్ణయం తీసుకున్న ప్రధాని మోదీ ఈరోజు సైనిక అధికారులతో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో తనకు సైన్యంపై పూర్తి నమ్మకం ఉందని, పహలుగా ఉగ్రవాదులకు ధీటైన జవాబు భారత సైన్యం ద్వారా ఇస్తామని, భారత సైన్యానికి పూర్తి స్వేచ్ఛనిచ్చు సంచలన ప్రకటనలు చేశారు. డేట్ ఫిక్స్ చేయండి అంటూ ఆయన సైన్యానికి కీలక ఆదేశాలు జారీ చేశారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.